అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. కామన్‌గా సింగర్స్ అంటే లైఫ్ లాంగ్ వాళ్ళ జీవితం మొత్తాన్ని కూడా పాటకి అంకితం చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంట్లో పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు, జీవితంలో ఉన్న సిట్యుయేషన్స్ మూలంగా కావచ్చు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్న వాళ్ళలో నాతో పాటుగా ఎన్నో స్టేజ్‌ల మీద తన స్వరాన్ని వినిపిస్తున్న రాయుడు గారు ఒకళ్ళైతే, ఇంకొక వ్యక్తి ఏంటి అంటే తన స్వరం తన వ్యక్తిగతం అంతా కూడా మెయిలే అయినా కూడా ఇద్దరిని అంటే మెయిల్, ఫీమేల్ 2 వాయిస్‌లను కూడా పలికించగల జానకిరామ్ ఇద్దరు నాతో పాటుగా ఉన్నారు. హాయ్ అండి. నమస్కారం. సో ఇక్కడ జానకిరామ్ గారు అండ్ రాయుడు గారు ఉన్నారు. ముందుగా రాయుడు గారు విషయానికి వస్తే మీ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే మీరు ఫ్రమ్ స్టార్టింగ్ అసలు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని? మేడం యాక్చువల్‌గా అంటే నా పేరు హనుమంతరాయుడు. మా స్వస్థలం వచ్చేసి అనంతపురం. సో మా తాతగారు పద్య నాటకాలు వేసేవారనమాట. సో ఆ జీన్స్ నాకు వచ్చిందనమాట. నాటకాలు? పద్య నాటకాలు వేసేవాళ్ళు అనమాట. డైరెక్షన్ చేస్తూ. సో అలాగా నాకు ఆ జీన్స్ అబ్బిందనమాట. సో మా నాన్న కూడా మంచి సింగర్. సో ఆ కళ నాకు అబ్బింది. చిన్నప్పటి నుంచి పాటలు పాడేవాడిని. 5th క్లాస్లో ఒకసారి నన్ను బాగా ఎంకరేజ్ చేసి పాటలు పాడని చెప్పేసి స్టేజ్ పైన పాటలు పాడించేవాడు. అలా నాకు అలవాటైందనమాట. ఫస్ట్గా పాడిన పాట మామయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు, మామయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు, కమ్మగాడనా పాడనా కంటి పాప జోల కానుకే యువన చెల్లికి ఉయ్యాల, మామయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. ఈ సాంగ్తో అలా పాడుకుంటూ. ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు? 5th క్లాస్ నుంచి మేడం. 5th క్లాస్ లో ఈ సాంగ్ పాడారా మీరు? 5th క్లాస్లో ఈ సాంగ్ పాడాను నేను. సూపర్. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడి ఉంటారు? ఇప్పుడు దాకా స్టేజ్ షోలో అన్ని సినిమా సాంగ్స్ పాడాను. జానకిరామ అంటే చూడడానికి కాస్త చిన్నగానే కనిపిస్తున్నావు. అంటే నీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే పాట నీ వరకు చేరింది ఎప్పుడు? సో పుట్టి పెరిగింది మొత్తం రాజేంద్ర నగర్లో. సో సింగింగ్ స్టార్ట్ అయింది మాత్రం నేను నా యూకేజీ ఉన్న టైమ్స్లో నుంచి. యూకే, ఓకే. సో స్టార్ట్ అయింది ఫస్ట్ సాంగ్ అంటే జానకమ్మ పాటతో, సిరిమల్లె పువ్వ. దాని తర్వాత సునీత గారి పాటతో. సో ఆ టైమ్స్లో ఏ సాంగ్ వింటున్నామో ఏంటి అనేది ఏం తెలియదు. సో వింటున్న సాంగ్ ఎట్లా ఉంది, సో దాని టోన్ ఎలా ఉంది, లిరిక్స్ ఎలా ఉన్నాయి, అదంతా కూడా ఏం ఐడియా లేదు. సో జస్ట్ ఒక పాట వస్తుంది, ఐ హ్యావ్ టు లిసన్ టు దట్ అండ్ హ్యావ్ టు రీప్రొడ్యూస్ ఇట్. సో అట్లా మై ఫస్ట్ సాంగ్ వాజ్ ఈ వేళలో నీవు. నేను నీ గురించి విన్నది, నేను ఇంటర్వ్యూ తీసుకోవాలి అన్న పాయింట్ ఏంటి అంటే కామన్గా అంటే ఒక ఫీమేల్ నుంచి ఫీమేల్ వాయిసే ఉంటుంది, మెయిల్ టు మెయిల్ వాయిసే ఉంటుంది. కానీ నువ్వు 2 విధాలా పాడడానికి ప్రయత్నించి లైక్ నీకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నావు అన్న ఉద్దేశంతో నేను మెయిన్గా తీసుకోవాలి అనుకున్నాను. సో అంటే ఒక్కసారి నీ గొంతు నుంచి 2 స్వరాలు వినగలిగే పాట ఏదైనా ఉంటే మాకు ఒకసారి. ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె ఏనాడో చేయి జారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏమై చేసావు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. ఒక్కసారిగా కళ్ళు మూసుకొని విన్నావు అంటే ఒక మెయిల్ అండ్ ఫీమేల్ పక్కపక్కనే ఉన్నారేమో అన్న ఫీల్ ఉంటుంది. అలా వచ్చింది నువ్వు పాడుతున్నప్పుడు. అంటే అంత డిఫరెన్స్ అనిపించట్లేదు. నువ్వు వెంటనే మెయిల్ పాడుతూ వెంటనే ఫీమేల్కి జంప్ అవ్వడం, కాస్త గ్యాప్ తీసుకొని చేంజ్ చేసుకునే వోకల్ చేంజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెంటనే జంప్ అయిపోయి పాడడం ఇంకా చాలా అద్భుతం. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు ఇలా పాడడం? యాక్చువల్గా మెయిల్ అండ్ ఫీమేల్ సింగింగ్ స్టార్ట్ వచ్చేసి ఫ్రమ్ 9th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. 9th and 10th ఐ వాజ్ ఇన్ డెవలప్మెంటే అనమాట. సో పాడుతూ ఉండేవాడిని. సో 2-3 ఫ్రెండ్స్కి కానీ ఆర్ఎల్స్ 2-3 ఫ్యాకల్టీ మెంబర్స్కి కానీ అలా పాడుతూ వినిపించేవాడిని. సో అప్పుడు చెప్పేవాళ్ళు ఇట్లాంటి కైండ్ ఆఫ్ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అని. సో మెల్లిమెల్లిగా ట్రై చేస్తూ ఉంటే లైక్ ఐ వాజ్ ఎబుల్ టు సింగ్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి స్టేజ్ పైన పాడడం అలవాటు అయిపోయింది.
లైక్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. అండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసప్పటి నుంచి లైక్ ఫ్రెషర్స్ స్టార్ట్ అవ్వడమే, like I started with male and female singing. Starting song was a male and then immediately female. So atla like many of my friends and many of my faculty members ippudu kuda, like even my teachers and sirs, all of them support me. Never they gave a negative comment, even you can improve very much అని చెప్పిన వాళ్ళే ఉన్నారు. అంటే రాయుడు గారి కంటే వాళ్ళ నాన్నగారి నుంచి కొంచెం జీన్స్ వచ్చిందని చెప్పారు. అంటే నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారా ఈ కళాకృతి? జనరల్ గా ఇప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడే టైంలో పీపుల్ సే మై వాయిస్ అండ్ మై మదర్ వాయిస్ రిజెంబుల్ ఈచ్ అదర్. ఓకే, అంటే ఫోన్ కాల్స్ కదా, దేర్స్ అ పాసిబిలిటీ. సో ఐ ఫీల్ లైక్ నాకు మాట అమ్మ నుంచి వచ్చింది అండ్ పాట నాన్న నుంచి వచ్చింది. సో మా నాన్న వాళ్ళ నాన్న తాతయ్య గారు భజన్స్ పాడేవాళ్ళు అనమాట. భజన్స్ పాడేవాళ్ళు అనమాట. సో వాళ్ళ భజన్స్ పాడడం వల్ల సో బాగా ఫేమస్ అంట ఆ ఏరియాలో. తాతగారు ఫేమస్ భజన్స్ పాడేవాళ్ళు. కానీ నాకు ఎప్పుడు తాతయ్యతో ఎప్పుడు ఇంటరాక్షన్ లేదు. ఐ ఫీల్ మైట్ బి ఐ గాట్ దిస్ జీన్స్ ఏమైనా వచ్చిందేమో నాకు చిన్న హోప్. ఓకే, అంటే ప్రెసెంట్ ఏం చేస్తున్నారు రాయుడు గారు మీరు? నేను వచ్చేసి ప్రైడ్ మోటార్స్ అని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నానండి. సో 6.5 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో దీంతో పాటుగా యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్. థియేటర్ ఆర్ట్స్ కూడా చేశాను నేను. దీక్షితుల మాస్టర్ గారు నా గురువు గారు, తర్వాత వెంకట్ గోవాడ్ గారు అని చెప్పేసి ఆయన నా దగ్గర దాదాపుగా 10 to 15 నాటకాలు చేశాను నేను. సో తర్వాత సింగింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. లైక్ నాకు జానకిరామ్ చెప్పినట్టు జానకి మా పాడితే నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఆమె గొంతు అలా ఉంటుంది అనమాట. సో ఆమె సాంగ్స్ కూడా పాడతాను బేసికల్గా. అంటే మనం మేల్ వాయిస్ కాబట్టి మనం ఓన్లీ మేల్ వర్షన్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంట. అలాగా మీరు థియేటర్ ఆర్ట్స్ కూడా చేశారు? థియేటర్ ఆర్ట్స్ చేశాను, నాటకాలు కూడా చేశాను మేడం. కళ కూడా ఉంది మీలో అయితే? ఓకే, ఇప్పుడు చేయమంటే చేస్తారా? ఇప్పుడంటే కష్టం మేడం, ఆన్ ది స్పాట్ అంటే. పాటలు అయితే పాడగలం కానీ ఆన్ ది స్పాట్ అంటే కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలి. అంటే ఈ వర్క్ చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అసలు ఎలా సాధ్యం మీకు? తప్పదు మేడం. సో మనకి ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాల్సిన అవసరమే లేదు. రెండు బ్యాలెన్స్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ నాకేంటంటే సండే ఒకటి ఉంటుంది కదా, ఆ సండే నేను ప్లాన్ చేసుకుంటాను, లేదంటే లీవ్స్ అడుగుతాను. సో మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కళని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. సో అందుకని చెప్పేసి అలా రిక్వెస్ట్ చేసి అడిగితే వాళ్ళు పంపించేస్తారు అనమాట. సో దీంతో పాటుగా నాకు ఫోక్ సాంగ్స్ కూడా పాడడం ఇంట్రెస్ట్ మేడం. చిన్నప్పటి నుంచి ఫోక్ సాంగ్స్ కూడా పాడతాను నేను. జానకిరామ్, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రెసెంట్లీ బీటెక్ థర్డ్ ఇయర్ అన్నా. సో బీటెక్ థర్డ్ ఇయర్ ఫ్రమ్ విజైటి కాలేజ్. బ్రాంచ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఎలా ఉంటుంది కాలేజ్ లైఫ్? అంటే కొంచెం చిల్ ఉంటుంది, బట్ నువ్వు మెయిల్ ఫీమేల్ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. హౌ ఈజ్ యువర్ కాలేజ్ లైఫ్? ఎస్ మ్యామ్, ఆఫ్ కోర్స్ కాలేజ్ లైఫ్ అంటే విల్ హ్యావ్ ఎంజాయ్మెంట్స్, అకాడమిక్స్ అన్నిటిని బ్యాలెన్స్ అవుతూనే ఉంటుంది. అండ్ స్పెషల్లీ సింగింగ్కి వచ్చే వరకు మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సపోర్ట్ మై సింగింగ్. అండ్ ప్రతి దాంట్లో లైక్ ఎట్ సైడ్ అయినా, ఏ బ్రాంచ్లో అయినా ఒక ఈవెంట్ ఉంది, సింగింగ్ ఈవెంట్ ఉంది అంటే డెఫినెట్లీ నేను ఒకవేళ మిస్ అయిపోయినా దే వుడ్ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ మీ అండ్ ఎంకరేజ్ మీ. ఓకే, అంటే జానకిరామ్ స్టూడెంట్ అండ్ సింగర్ మాత్రమే కదా, టీచర్ అని కూడా విన్నాను. నిజమేనా? ఏం చేస్తూ ఉంటారు టీచర్? దట్స్ ట్రూ మ్యామ్. సో బేసికలీ మదర్ ఇస్ అ టీచర్. Okay. So mother have completed a B.Ed. సో కంప్లీట్గా మదర్ ఈజ్ ఇంటూ టీచింగ్ ప్రొఫెషన్ అనమాట. సో చిన్నప్పుడు నేను కూడా మమ్మీ పక్కనే కూర్చొని నాకు కూడా మెల్లిగా అలవాటు అయిపోయింది, తెలియకుండా అలవాటు అయిపోయింది. అండ్ ఒక సర్టెన్ ఏజ్కి వచ్చిన దాని తర్వాత నాకు తెలిసింది, అరే నాకు మమ్మీ నుంచి వచ్చింది ఈ ప్రొఫెషన్, లైక్ ఈ హాబీ. యాక్చువల్గా టీచింగ్ స్టార్ట్ అయింది ఒక హాబీ లాగా. సో తెలియకుండా మమ్మీ నుంచి బాగా అలవాటు అయిపోయింది. ఇంకా ఇంకోటి ఏంటి అంటే మా కోవిడ్ టైమ్స్లో మాకు మ్యాథ్స్ టీచర్ ఉండేవాళ్ళు, సుబ్బారావు సార్ అని. సార్ స్కూల్కి వచ్చి చెప్పేవాళ్ళు కాదనమాట ఆ టైమ్స్లో. ఓకే. సో మేము ఆన్లైన్ ఈవినింగ్ క్లాసెస్ విని అండ్ అక్కడ బాగా వినింది, బాగా ప్రాక్టీస్ చేసి క్లాస్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. టీచర్స్ ఉండేవాళ్ళు కాదు, పిల్లలు ఉండేవాళ్ళ? ఎస్ మ్యామ్. అంటే లైక్ మాకు వచ్చే వరకు అప్పుడు ఫ్యాకల్టీని ఎవరు పెట్టలేదు మ్యాథ్స్కి. సో ఒక 3 students అండ్ ఆల్ ఆఫ్ ఆర్ మై ఫ్రెండ్స్. సో మేమే క్లాస్కి వచ్చి చెప్పేవాళ్ళం అనమాట. సో అట్లా టీచింగ్ ఇంట్రెస్ట్ ఇంకొంచెం పెరిగింది. నేను చెప్తే బాగానే అర్థం చేసుకుంటున్నారు కాబట్టి టీచింగ్ చేయొచ్చు అన్న ఫీల్ వచ్చింది. ఎస్ మ్యామ్. అప్పటికి ఏంటి అంటే ఆల్రెడీ స్టేజ్ అనేది బాగా అలవాటు. సో నేను సాంగ్స్ పాడడం ఈజ్ లైక్ ఫ్రమ్ మై 4th class.
స్కూల్లో. ఓకే, అమ్మ వల్ల. అమ్మ వల్ల అండ్ టీచర్స్ వల్ల. నేను నా ఇంకొక ఫ్రెండ్ ఉండేవాళ్ళు కార్తిక్ అని. సో నేను కార్తిక్ ఫస్ట్ సాంగ్ పాడాను ఇండిపెండెన్స్ డేకి. సో అప్పుడు అందరు బాగా పాడుతున్నారని చెప్పిన దాని తర్వాత 5th క్లాస్ నుంచి సోలో సింగింగ్ మెల్లిగా అలవాటైంది. అట్లా ఆల్రెడీ స్టేజ్ అలవాటు అయిపోయింది కాబట్టి టీచింగ్ చేయాలన్నప్పుడు అంత ఎక్కువ భయం అయ్యేది కాదనమాట. సో ప్రాబబ్లీ ఆ డేస్ ఎట్లా అంటే లైక్ ఐ యూస్ టు బి అన్ ఎక్స్ట్రోవర్ట్, అంటే ఏ విషయంలో ఎక్స్ట్రోవర్ట్ లైక్ టీచింగ్ ఆ విషయంలో. సో అట్లా మెల్లిగా టీచింగ్ అనేది కూడా మెల్లి డెవలప్ అవుతూ వచ్చింది. మీ ఇద్దరికి పరిచయం ఎక్కడ అసలు? సో యాక్చువల్గా అంటే మా ఇద్దరికి పరిచయం ఎలా అంటే అలేఖ్య గారు అని వంశీ మ్యూజికల్ ఈవెంట్స్. సో అక్కడ తిను సేమ్ ఈవెంట్కి రావడం జరిగింది, నేనే వెళ్ళాను అనమాట. అక్కడ నేను ఒక పాట పాడి కిందికి వచ్చాను. సో కోకిల కోకిల సాంగ్ అనమాట. అది చూసి మనోడు అప్డేట్ చేయడానికి నా దగ్గరికి వచ్చాడు. సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది అనమాట. ప్రతి ఈవెంట్కి వెళ్ళడం, తన ఈవెంట్స్ నాకు చెప్పడం, నా ఈవెంట్స్ తనకు చెప్పడం. సో ఇలాగా హైదరాబాద్లో జరిగే ఈవెంట్స్కి మేము అటెండ్ అవుతూ ఉంటాం. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది? లాస్ట్ ఇయర్ నుంచే మేడం. 2 years అయింది. 2 years అవుతుంది. 23 నుంచి, ఎగ్జాక్ట్లీ 23 నుంచి స్టార్ట్ అయింది అనమాట జర్నీ. మ్యూజిక్ ని లైఫ్ గా చేసుకుందాము అని అనుకుని కార్యక్రమాలకు వెళ్తున్నారా, లేదా జస్ట్ ప్యాషన్ చెయ్యాలి వదులుకోకూడదు అన్న ఉద్దేశంతో వెళ్తున్నారు? అలానే కాదు మేడం, సినిమాలలో పాడాలన్న అవకాశం ఉంటుంది. బట్ కాకపోతే నాకు రీసెంట్గా జనసేన పార్టీ వాళ్ళు పిలిచారు నాకు. యాక్చువల్గా అంటే ఒక సాంగ్ ఇచ్చి ఆ సాంగ్ పాడమని రికార్డ్ చేసి పంపమని చెప్పని రికార్డ్ చేసి పంపించాను. ఇంకా 5-6 o'clock నేను స్టూడియోకి వెళ్ళాలి రికార్డింగ్కి. సో వాళ్ళంతా ఓకే అని నాకు చెప్పారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి వేరే సింగర్ దొరికారు అని చెప్పేసి అనేసరికి కొద్దిగా బాధ వేసింది. ఎవరికైనా కానీ సినిమాలో పాడాలనే అవకాశం ఉంటుంది. పార్టీ సాంగ్ పార్టీ సాంగ్ మేడం, అది పార్టీ సాంగ్. సో ఏదైతే మనకి అవకాశం రావాలన్న తర్వాత దాన్ని చూసి ఇంకొక 10 మంది మనకు అవకాశాలు ఇస్తారని ఒక ఇది ఉంటది కదా మేడం. సో అందుకని చెప్పేసి అలా వెళ్దాం అన్న మూమెంట్ లో బట్ క్యాన్సిల్ అయిపోయింది. చాలా బాధేసింది. తర్వాత ఒక నో ప్రాబ్లం, వీళ్ళు కాకపోతే ఇంకోటి పిలుస్తారు కదా అని ఒక ఉద్దేశంతోనే ముందుకు వెళ్తా ఉన్నాం అనమాట ఈవెంట్స్ చేసుకుంటూ. ఓకే, ఎక్కడైనా ట్రై చేసావా జానకిరామ్? లైక్ ప్రోగ్రామ్స్ కి లైక్ ఐ హావ్ ట్రైడ్ ఫర్ పాడుతా తీయగా వెన్ బాలు గారు ఉన్న టైమ్స్ లోనే లైక్ వన్ టైం ఒక్కసారి ఛాన్స్ వచ్చినుండే. అండ్ లేటర్ సిచ్యువేషన్ సపోర్ట్ చేయడం అవ్వలేదు. అండ్ దెన్ వన్స్ ఆల్సో ట్రైడ్ ఫర్ సరేగమప. అండ్ లేటర్ రీసెంట్లీ నేను ఇంటర్ 2nd year చదువుతున్న టైంలో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నాను. లైక్ ఇట్ వాజ్ ఆన్ Jan 29th ఎగ్జామ్. అండ్ ఈవెన్ నాకు ఆపర్చునిటీ కూడా ఆ రోజే వచ్చింది. అండ్ లేటర్ సైడ్ అప్పుడు డేట్ ఆల్రెడీ అయిపోయింది. సో we cannot go ahead, so we have to cancel it అంటే నేను కూడా అక్కడే డ్రాప్ అయిపోయాను. సో పోనీ పర్వాలేదు, అంత పెద్ద షోస్లో పాడే ఛాన్స్ లేకున్నా లైక్ ఈవెంట్స్లో లైక్ బాగుంటుంది కదా పాడడం అని అట్లా నేను స్టార్ట్ అయ్యాను అనమాట. ఓకే, అక్కడ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఎక్కడ ప్రయత్నించలేదా? ఇంకా లేదు మ్యామ్, ఇంకా బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల నేను కూడా ఇంకేం ఇంటరప్ట్ అవ్వలేదు. సరే, ఇప్పుడు మీ ఇద్దరు నా ఎదురుగానే ఉన్నారు. నేను మీ ప్రోగ్రామ్ ఒకటి చూశాను. బట్ మా వాళ్ళందరి కోసం మీ ఇద్దరు కలిపి ఒక మెయిల్ ఫీమేల్ ఇద్దరు ఇక్కడే ఉన్నాయి, 2 వాయిస్లు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఒక సాంగ్ మీ ఇద్దరి నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా, ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా, ఏలగాలి మేడలు రాలు పూల దండలు, నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగా, నింగి నేల తాకే వేళ నీవే నేనే పోయే వేళాయి నీడు కాదలే రేపు లేదలే వీడుకోలేదే వీడుకోలేదే. నైస్ నైస్. జానకిరామ్ అంటే ఫీమేల్లోనే లైక్ ఏదైనా ఫుల్ సాంగ్ ఫీమేల్ సాంగ్ ఉంటే? శీతాకాలం మనసు నీ మనసును చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది, నీకు నువ్వే గుండెలోని అన్నదంతా వినాలి, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, వచ్చి
చాలా బాగా పాడారు. అంటే స్ట్రెస్ చేసుకొని పాడడం అనేది చాలాసేపు మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా కష్టం. వెంటనే జంప్ అయిపోయి మళ్ళీ ఫీమేల్ పాడడం, మళ్ళీ మెయిల్కి జంప్ అయి పాడడము, అది క్యారీ చేయడం అనేది ఇందాకేవో పాడబడారు, మళ్ళీ ఈ సాంగ్ కంటిన్యూ చేయడం అనేది నిజంగా గ్రేట్ఫుల్. ట్రై చేస్తూ ఉండండి ఇలాగే. మీ ఇద్దరు అంటే జుమ్ జుమ్ మాయ అనే సాంగ్ కూడా బాగా పాడతారు అని విన్నాను. రవితేజ గారిది చాలా బాగుంటుంది, అదొకసారి. రాత్రైనా పడుకోలేను, పడుకున్నా నిదరే రాదు, నిద్రొస్తే కలలే కలలు, కలలో నువ్వైనా జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా, జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. పగలైనా లేవలేను, లేచినా బయటికి రాను, వచ్చినా నాకే నేను ఎందుకో అర్థం కాను. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. చాలా బాగా పాడుతున్నారు ఇద్దరు కూడా. అంటే లైఫ్లో ఈ మీకు ఇంకా సింగింగే చేసుకోవాలి అంటే ఏం చేస్తారు ఇద్దరు? ఇది ఒకటే ఇంకా మీకు ప్యాషన్, ఈ వేలోనే వెళ్ళాలి అనుకునే సిచ్యువేషన్ ఏదైనా వస్తే ఎలా డీల్ చేస్తారు? డెఫినెట్లీ మ్యామ్. అప్పుడు సింగింగ్ ఈజ్ ఓన్లీ లైఫ్ అంటే డెఫినెట్లీ డే మొత్తం సింగింగ్కి కేటాయిస్తూ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతూ ఇంకా మ్యూజిక్ నేర్చుకుంటూ దెన్ వీ హ్యావ్ టు కంటిన్యూ అంతే. దీని మీద లైఫ్ అంటే ప్రాక్టీస్ మేడం, ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్ళిపోవడమే అంతే. ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది ఇద్దరు? లైక్ నార్మల్గా స్టేజ్ కార్యక్రమాలు మాత్రమే అక్కడక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటూ. ఎస్ మ్యామ్, ఆల్రెడీ బిజీ స్కెడ్యూల్ ఆల్రెడీ ఉంది, లైక్ బీటెక్ అండ్ ఆల్సో టీచింగ్ అండ్ ఇంకా ఎగ్జామ్స్ ప్రెషర్ ఉంటూనే ఉంటుంది కదా. సో వై టు లైక్ ఒకవేళ ఎంటర్ అవుతే వీ హ్యావ్ టు ఆల్సో బ్యాలెన్స్ దిస్ అండ్ దట్. సో ప్రాపర్ బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి సో ఐ గెస్ వీ హ్యావ్ సమ్ మోర్ టైమ్, వీ హ్యావ్ దట్ టైమ్ లేటర్ అనుకొని ప్రస్తుతానికి పాజ్ అంతే. ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ కానీ ఫస్ట్ ఫీమేల్ పాడుతున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు నీకు? ఇట్ వాస్ ఆప్టిమిస్టిక్ మ్యామ్, పాజిటివ్గానే ఉండింది అండ్ ఇంతవరకు అయితే నెగిటివ్ ఏం రాలేదు. బికాస్ ఓన్లీ ఫీమేల్ వాయిస్ పాడితే దెన్ ఎట్లాంటి అపోహ కానీ దెన్ ఎట్లాంటి నింద కానీ వచ్చేదేమో ఇస్ మై ఫీలింగ్. As safeguarding already I have male and female, I guess that's the plus point. ఓకే, మెయిల్ వాయిస్ కూడా మాట్లాడగలుగుతున్నావు కాబట్టి ఈ నిందల్ని కొంచెం యాక్చువల్గా ముందు పాడేది ముందైతే చిన్నప్పటి నుంచి నా వాయిస్ చాలా స్వీట్గా ఉండేది. ఒక ఏజ్కి వచ్చిన దాని తర్వాత మెయిల్ అని ఒక డిఫరెన్షియేషన్ అండ్ ఫీమేల్ అన్న వాయిస్ డిఫరెన్షియేషన్ సో రావడం జరిగింది. సో అంతకుముందు కంప్లీట్గా మెయిల్ సాంగ్స్ పాడేవాడిని. అప్పుడు పాడిన జానకిరామ్ వేరు అండ్ నౌ ఆఫ్టర్ దట్ సింగింగ్ బోత్ ద వాయిసెస్ ఇస్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఎక్కడైనా లైక్ ఫీమేల్ పాడుతున్నప్పుడు ఇక్కడ ఉంది మెయిలే కదా, ఫీమేల్ ఎక్కడ కనిపిస్తుంది ఏంటి అని చెప్పి అట్లా సిచ్యువేషన్స్ ఏమైనా? ఎస్ మ్యామ్, అట్లాంటి కామెంట్స్ చాలా వచ్చాయి. లైక్ ఇప్పుడు ఈవెంట్లో ఒక సాంగ్ పాడుతుంటే లైక్ చాలా మంది ఎంటర్ అవుతూ ఉంటారు కదా, నో ఐ థాట్ సమ్ ఫీమేల్ ఇస్ సింగింగ్ దట్ సాంగ్ బట్ ఆఫ్టర్ సింగింగ్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ షాక్. లైక్ మెనీ కామెంట్స్ వచ్చాయి ఇట్లాంటి. ఏ ఈవెంట్కి పైన సేమ్ మేమిద్దరు స్టేజ్ పైన ఉన్నా కానీ సేమ్ ఆడియన్స్ నుంచి అలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయి. ఈ అబ్బాయి కదా అమ్మాయిలాగా ఎలా పాడుతున్నాడు అని చెప్పేసి. ఆల్రెడీ ఒక అబ్బాయి పాడుతున్నాడు, మళ్ళీ ఫీమేల్ వాయిస్ పాడడం ఏంటి అనేది అసలు అది కొత్త వింతలాగా అనమాట. సో మంచిగా ఉంటుంది అబ్లాస్. ఎస్ మ్యామ్, ఇంకా నాస్టాలజిక్ కానీ నాజల్ టోన్ అప్పుడు కొంచెం రిమూవల్ దానివల్ల లైక్ మోస్ట్ ప్రాబ్లీ పీపుల్ వినే టైమ్స్లో కూడా చాలామంది చెప్పారు లైక్ నీది నాస్టాలజిక్ అండ్ నాసల్ ఎక్కువ ఉండదు కదా, సో విల్ యూజువల్లీ థింక్ దట్ ఫీమేల్ ఇస్ సింగింగ్. ఈవెన్ కాకపోతే ఎవరైతే రిపీటెడ్గా నా వాయిస్ విన్న వాళ్ళు ఉంటే దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్ ఐఎమ్ సింగింగ్. లేదు అంటే కొత్తగా వింటున్నారు అంటే ఒక ఫీమేలే పాడుతుంది. తెలిసిన వాళ్ళకి ఎవరైనా అంతే కదా, తెలుస్తుంది కాబట్టి జానకి రామే పాడుతున్నాడేమో అని అనిపిస్తుంది. తెలియకపోతే సడన్గా ఎలా చేంజ్ అయ్యారు? కామన్గా పాడడం అనేది ఓకే, లైక్ వెంటనే జంప్ అయ్యి మెయిల్ ఫీమేల్ మీరే లీడ్ చేయడం అనేది మెయిన్ థింగ్. అండ్ జానకిరామ్ టెంపుల్స్లో కూడా పాడేవారు అని ఇంట్లో కావాలని పిలిపించుకొని పంపించే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని. ఎస్ మ్యామ్, అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. లైక్ రీసెంట్లీ
ఐ గెస్ ఇట్స్ 7-8 times పాడి ఉంటాను టెంపుల్స్లో. అండ్ రీసెంట్గా వచ్చేసి మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో దసరా టైమ్స్కి కానివ్వండి, మహాశివరాత్రి ఆ టైమ్స్లో కానివ్వండి, సో ఈవెంట్స్, మేజర్ ఈవెంట్స్ ఉన్న టైంలో పిలిచేవాళ్ళు. సో ఒక 1 hour 2 hours కంటిన్యూస్గా వెళ్ళి పాడేవాడిని. అట్లా లైక్ ఒక అంకుల్ తెలిసిన, అప్పుడు అంకుల్కి నేను తెలిసి ఉండొచ్చు కానీ నాకు ఆ అంకుల్ తెలియదు. అండ్ సో అట్లా పాడుతూ ఉంటే లైక్ ఎంకరేజ్మెంట్కి వచ్చి లైక్ యూఆర్ సింగింగ్ వెల్ అని చెప్పి ఒక ఈవెంట్లో ఛాన్స్ కూడా దొరికింది. సో అట్లా చాలా మంది దగ్గర పాడే అవకాశం దొరికింది. అండ్ ఎక్స్పోజర్ కూడా చాలా బాగుండింది. లైక్ అరే పాడుతున్నాం కదా, లైక్ ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి అని. అమ్మ రియాక్షన్ ఏంటి నువ్వు ఎప్పుడైతే సింగింగ్లోకి వెళ్ళడం అండ్ ఫీమేల్ టు మెయిల్ రెండు మేనేజ్ చేస్తున్నప్పుడు, అప్రిసియేషన్స్ వస్తున్నప్పుడు అమ్మ రియాక్షన్ ఏంటి? డెఫినెట్లీ మ్యామ్, కంపేర్ టు మామ్ అండ్ ఐ ఇప్పుడు నాకన్నా ఎక్కువ హ్యాపీ మమ్మీనే ఉంటారు ఆఫ్ కోర్స్. కాకపోతే ఇంకా ఏంటి అంటే ఎన్ని అప్రిషియేషన్స్ వస్తున్నా లైక్ ఇంకా ఏదైనా మిస్టేక్స్ ఇంకా ఉన్నాయి, లేదంటే ఇంకా దేంట్లోనే ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలి. ఇట్ క్యాన్ బి బ్రీతింగ్ ఆర్ ఇట్ క్యాన్ బి లిరికల్ అండర్స్టాండింగ్, ఇంకా ఉచ్చారణ ఏదైనా వర్డ్స్ క్లియర్గా పలకట్లేదు, ఇదే ఫోకస్లో ఉంటూ ఉంటాం. అప్రిసియేషన్స్ ఆర్ లైక్ నా వరకు ఎట్లా అంటే ఓకే ఈ టైంలో అప్రిసియేషన్ వచ్చింది, సరే ఆ టైం వరకు ఐ హ్యావ్ టు బీ హ్యాపీ ఫర్ దట్ మూమెంట్. అరే అప్రిసియేషన్ వచ్చింది కదా నెగ్లెక్ట్ చేయడం అని కాకుండా ఐ హ్యావ్ టు బీ హ్యాపీ ఫర్ దట్ మూమెంట్. కానీ అదే అప్రిసియేషన్ నాకన్నా ముందు మమ్మీ వాళ్ళకి తెలిసింది, లేదంటే అమ్మమ్మకి తెలిసింది అంటే అసలు నాకన్నా ఎక్కువ హ్యాపీ అమ్మమ్మ అండ్ మమ్మీ, ఇంకా ద హోల్ ఫ్యామిలీ. బేసిక్గా మాది జాయింట్ ఫ్యామిలీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సపోర్ట్స్ మీ ఇన్ సింగింగ్. అండ్ ఫాదర్ లేరు కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఎట్లాంటి లోటు లేదు. అండ్ ఇప్పుడు కూడా చెప్పాలంటే అయ్యో ఫాదర్ లేరు కదా అన్న ఫీలింగ్ ఎప్పుడు ఎక్కువ వచ్చేది కాదు. సో నువ్వు ఉన్నావుగా. ఎస్ మ్యామ్. ఇంకా అమ్మమ్మ బీయింగ్ అ ఫీమేల్, కానీ అఫ్ కోర్స్ ఫాదర్ కేర్ అంతా అమ్మమ్మే చేసేది. అండ్ మమ్మీ ఇస్ లైక్ మమ్మీ, అఫ్ కోర్స్ మామ్. ఈవెన్ అంటే నేను కెమెరా చూపించట్లేదు కానీ అమ్మ లెక్కనే ఉంది. నేను మీ మమ్మీనా అని అడిగాను కదా రాగానే. ఎస్ మ్యామ్. సో షీ స్టిల్ యాంగ్. సో మమ్మీ, నేను మమ్మీ ఎక్కడికైనా వెళ్తే దే సే దట్ వి ఆర్ సిస్టర్ అండ్ బ్రదర్స్. అండ్ నేను అమ్మమ్మ ఎక్కడికైనా వెళ్తే దే సే మదర్ అండ్ సన్ ఆర్ కమింగ్. సో కామన్గానే ఇప్పుడున్న ఇండస్ట్రీ కావచ్చు, ఇప్పుడున్న సొసైటీలో కావచ్చు, ప్రతి దానికి కాంపిటీషన్ అనేది చాలా కామన్. బట్ కాంపిటీషన్ ఉంది కదా మనం అంటే గెలుస్తామో లేదో అని చెప్పి వెనకడుగు వేయకుండా మన ప్రయత్నం మన వంతు మనం చేయాల్సిందే ఏ రంగంలో అయినా సరే. కాకపోతే ఇక్కడ కాంపిటీషన్కి ఇంకొక 10 మంది ఎక్స్ట్రా ఉంటారేమో కానీ ఆ 10 మందిని దీటుకొని వెళ్ళమని చెప్పట్లేను. బట్ ప్రయత్నం అనేది ముఖ్యం ఎక్కడైనా సరే. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండు. అండ్ మాకోసం మళ్ళీ ఒకసారి ఒక లైక్ 3 songs పల్లవి పాడితే నేను నెక్స్ట్ మ్యాషప్ విందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ విన్నాను కాబట్టి మీ అందరికి కూడా వినిపించాలి అనుకుంటున్నాను. సో ఒకసారి ఒక 3 songs పాడితే. ఏదో ఏదో అయిపోతుంది, ఎదలో ఏదో మొదలయ్యింది, నిన్నే చూడాలని, నీతో ఉండాలని, నేనే ఓడాలని, నువ్వే గెలవాలని పదే పదే అనిపిస్తుంది, నీ పిలిపే వినిపిస్తుంది. అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన, అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన. నా చెలి రోజావే, నాలో ఉన్నావే, నిన్నే తలిచేనే, కళ్ళల్లో నీవే, కన్నీటా నీవే, కనుమూస్తే నీవే, ఎదలో నిండేవే, కనిపించవో అందించవో తాడు. నా చెల్లి రోజావే, నాలో ఉన్నావే, నిన్నే తలిచేనే. నెల్లూరి నిరజాన నీ కుంకుమల్లి మారిపోనా,
నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఒక కంట నీరలక పెదవెంట ఉసురలక నీ వల్ల ఒక పరిజనం ఒక పరిమరణం అయినది, అది పారేటి సెలయేరా అలసంద్రాన కలిసినట నుండి నీ తోడుగా వెంటాడేని మరి కాళ్ళు మరచి అడవి చెట్టు పూసెనలే. సో ఇప్పుడు 2 లాంగ్వేజెస్లో ఒక పాట. సానిద మగ మగమ టరన్ టరన్. లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలనిది மானதை சுகம் மலரும் மாலை இது, மான்விடும் மயங்குது లలిత ప్రియ కమలం విరిసినది, అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసిరారులకు వరమిది, లలిత ప్రియ కమలం విరిసినది. మీ ఇద్దరికి సంబంధించి అండ్ జానకిరామ్ నీకైనా ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ వచ్చింది అండ్ మీకు థియేటర్ ఆర్ట్స్ యాక్టింగ్ అయినా పర్వాలేదు, తనకి సింగింగ్కి సంబంధించి 2 కలిపి పాడే అవకాశం ఉంది కాబట్టి, సో ఛాన్స్ వస్తే ఏం చేస్తారు ఫస్ట్? ఛాన్స్ వస్తే డెఫినెట్లీ వెళ్తాం మ్యామ్. అండ్ ఫస్ట్ థింగ్ ఛాన్స్ వచ్చిన దాని తర్వాత ఐ వుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద పీపుల్ హు హ్యావ్ ఎంకరేజ్డ్ మీ ఇన్ ఆల్ ఆఫ్ ద వేస్. అఫ్ కోర్స్ నేను నా త్రూ అవుట్ ద జర్నీలో ఇంకా ఏం లేదు జర్నీ అని చెప్పడానికి. సో త్రూ అవుట్ ఇంతవరకు లైక్ మెనీ పీపుల్ హ్యావ్ సపోర్టెడ్ మీ, దర్ మెనీ సర్స్ అండ్ టీచర్స్. పేరు పేరున అందరికీ ఇప్పుడు ఇక్కడ వరకు నేను వచ్చినాను అని అంటే కూడా దే ఆర్ ద రీజన్స్. అఫ్ కోర్స్ నాలో ఈ టాలెంట్ ఉందని నాకు తెలియదు. సో బై మై టీచర్స్ అండ్ సర్స్ పేరు పేరున whoever have helped me, I really thank them from my bottom of my heart. Even my friends, my brothers, or even my students and my teachers, అందరికీ I'm always thankful because సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక్కరా ఇద్దరని కాదు, లైక్ there are many people have supported me. And firstly I would be thankful for God, and then later I would ఛాన్స్, ఆ హ్యాపీనెస్, ఆ సక్సెస్ మూమెంట్స్ అన్నిటినీ ఫస్ట్ గాడ్, ఇంకా దేవుడికి, టీచర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై పేరెంట్స్, అమ్మకి, తాతయ్యకి, మామలకు, అత్తలకు అండ్ ఆల్ ఆఫ్ మై కజిన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ డెడికేట్ మై సక్సెస్. ఒకవేళ చెప్పలేదు అని అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వేసేసుకుంటారు మా అందరి పేర్లు, అందుకే లైన్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఆఫ్ కోర్స్. సో హార్ట్ అండ్ సోల్ మొత్తం పెట్టి ఇంతవరకు తీసుకొచ్చినారు వాళ్ళే. ఎంత కళ ఉన్నా కానీ సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే వేస్ట్ మేడం. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా ఈ జర్నీలో స్పెషల్ గా చెప్పాలంటే అన్నది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ ఇంటర్వ్యూకి ఛాన్స్ వచ్చింది అని చెప్పడమైనా, ఇట్ క్యాన్ బి ఎనీ ఈవెంట్స్. మోస్ట్ ప్రాబబ్లీ బిజీ స్కెడ్యూల్స్ నేను చాలా మిస్ అవుతుంటాను. అన్న వుడ్ బి లైక్, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ, విల్ బి రిమైండింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పేది మాత్రం అన్నే. సో అన్నకి ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ. నాకు ఫుల్ సపోర్ట్ మా మేడం నుంచి ఉంటుంది మేడం. నాకు హెచ్ఆర్ మేనేజర్ శోభా మేడం గారు ఇట్లా ఉంది మేడం అంటే పంపించేస్తారు. ఆమె నేను జానకి కనగనలేదు ఒక ఈవెంట్ చేయకపోయి ఉంటే వీళ్ళు ఎవరు పరిచయం అయ్యేవాళ్ళు కూడా కాదు నాకు. అంటే ఏదో ఒకటి ప్రోగ్రామ్ కావచ్చు, ఇన్సిడెంట్ కావచ్చు, ప్రయాణంలో మనకు పరిచయం అయ్యే వాళ్ళు ఎటువైపు నుంచి ఎటు మలుపు తిరుగుతుంది అని చెప్పలేం. సో మీ లైఫ్ ఇలాగే లైక్ ప్రతి స్టెప్, ప్రతి మెట్టు ఎక్కుతూ ఎన్ని ఒడిదుడుకులున్నా ఏది జరిగినా సరే ఇంతే ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా జానకిరామ్ నువ్వు 2 బ్యాలెన్స్ చేస్తున్నావు కాబట్టి, సో రెండింటిని కూడా ప్రాక్టీస్ వెల్. ఇంకా అంటే చాలా అవకాశాలు వచ్చి లైఫ్ లీడ్స్ టు గో అవుట్. లాస్ట్ చివరిగా మా వాళ్ళందరి కోసం ఒక మ్యాషప్ అందిస్తే నేను ఇంకా ఆయన చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మ్యాషప్ ప్లీజ్. దిస్ ఇస్ తమిళ్ సాంగ్. ఓకే, స్వర్ణలత గారు పాడారు.
పాడరే పాడరే బదతేటరే ఏ రంబ సంబ సంబదానమ్మ పొన్న రంబదానే మపసా మపని మపసాని నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని చెయ్యి కలిపి ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది నమ్మకం కుదిరింది అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది పడ్డానండి ప్రేమలో మరి విదూరంగా ఉంది లేదే పడ్డానండి ప్రేమలో మరి విదూరంగా ఉంది లేదే నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. అంటే ఇంత చక్కగా పాడుతున్న మీకు లైక్ నార్మల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ వన్ ఉంటారు ఇండస్ట్రీలో పాడేవాళ్ళు, తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా. మీ ఫేవరెట్ ఎవరు? నాకు వచ్చేసి బాలు సార్ మేడం. ఎస్పీబీ గారు. ఎస్పీబీ గారు. ఫీమేల్ అయితే జానకమ్మ గారు. ఓకే, నీకు? స్పెషల్గా అందరు సింగర్ సాంగ్స్ వింటుంటాను మ్యామ్. చిన్నప్పటి నుంచి ఎక్కువ సాంగ్స్ వినింది అంటే అఫ్ కోర్స్ బాలుగారి సాంగ్స్, బాలుగారి సాంగ్స్, ఘంటసాల గారి సాంగ్స్. ఇంకా ఆ టైమ్స్లో ఎల్కేజీ ఫస్ట్ సెకండ్లో అఫ్ కోర్స్ ఆల్ చిల్డ్రన్ ఎవరైనా పేరెంటల్ కంట్రోల్లోనే ఉంటారు కాబట్టి ఆ టైమ్స్లోనే ఓల్డ్ హిట్స్ అన్నీ మా తాతయ్య కూడా వినిపించడం కానీ, ఇంకా ఏంటి అంటే ఇంకా ముందు జనరేషన్స్లో వెళ్ళే కొద్దీ లైక్ ఇట్లాంటివన్నీ తక్కువ అయిపోతూ ఉంటాయి కదా. సో ఇట్లాంటివి మనం ముందటి నుంచే ఇన్హెరిట్ చేసి లేదంటే ముందటి నుంచే కంటిన్యూ చేస్తుంటే బాగుంటుంది కదా అని. సో టేస్ట్ వైజ్ అయినా లైక్ ఓల్డ్ సాంగ్స్ అవి క్యాజువల్గా ఎక్కువ. సో ఎక్కువ మేల్ సాంగ్స్ అంటే జేసుదాస్ గారు కానివ్వండి, సార్ కానివ్వండి, అండ్ బాలు సార్ కానివ్వండి, వీళ్ళ సాంగ్స్ బాగా వింటూ వచ్చాను. వెన్ కమ్స్ టు ఫీమేల్ సింగర్స్ చిత్ర గారు, జానకమ్మ, సుశీలమ్మ, అండ్ ప్రెసెంట్లీ నా సునీత గారు. అండ్ ఫోక్ వచ్చేసరికి మంగ్లీ గారు అండ్ ఆల్. ఇంకా వన్ థింగ్ ఏంటి అంటే నా జర్నీలో మా సాంగ్స్ ఇట్లాంటివి ఫీమేల్వి ప్రాక్టీస్ అంటే ఎక్కువ స్వర్ణలత గారివి. స్వర్ణలత గారు. ఎస్ మ్యామ్. సో 2007లోనే తను చనిపోవడం జరిగింది. బట్ ఈవెన్ ఇప్పటి వరకు ముకాబలా అట్లాంటి ఫేమస్ సాంగ్స్ ఇంకా అవి ఉంటూనే ఉన్నాయి. అండ్ మీ ప్రేమ కోరే సాంగ్స్ ఇట్లాంటివి కానీ అవి ఎప్పుడు ఎవర్ గ్రీన్. అంతే కదా, అవి మళ్ళీ వినలేము. సో సింగింగ్ వాయిస్ వచ్చేసరికి స్వర్ణలత గారు, చిత్ర ఫీమేల్ వాయిస్కి ఎక్కువ ట్రై చేసేది మాత్రం సునీత గారిది చాలా ఈజీగా ఉంటుంది సాంగ్స్ ప్రాక్టీస్ చేయడం. చిత్ర గారిది వచ్చేసరికి సస్టైన్ చేయడం అక్కడ దగ్గర కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి. యూజువల్లీ స్టమక్ నుంచి తీసుకొని రావాల్సి వస్తుంది. అండ్ స్వర్ణలత గారిది క్యాన్ బి నాజల్ నాస్టాలజిక్ కైండ్ ఆఫ్. ఒకసారి అంటే అరుంధతిలో సాంగ్ ఒకసారి పాడితే. భూభుజంగం దిత్తైతరంగం చిరుమృదంగం నాంతరంగం నాలో జ్వలించి తారంతరంగా నటనే చెల్లించి తారంతరంగా పగతో నటించి చతుస్వరంగా ఆడనా ప్రళయ నర్తన కారు మీదాలు కమ్మకొస్తున్న కటిక చీకట్లలో బానిసత్వాల రానివాసాలు రగిలిన జ్వాలలో దోలు కొట్టింది రాహువు నీలమెత్తింది కీర్తవు తరుముకొస్తోంది మృత్యువు తరిగిపోతోంది ఆయువు చావుతోని తీరు నాకు వీలనా. సూపర్ సూపర్, చాలా చక్కగా పాడారు. ఇలాగే మీ లైఫ్ని లీడ్ చేస్తూ ఇంకొన్ని కొత్త అవకాశాలను గెయిన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ వెంట. థ్యాంక్ యూ సో మచ్.